నమస్తే, నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడి క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ అసలు ఎవరికి వస్తుంది ఈ మధ్యన, అది రావటం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం దాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, దాని గురించి ఒకసారి చూసుకుందాం. షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్లో జనరల్గా అందరికీ తెలిసింది ఒక టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది కంప్లీట్గా ఆగిపోవటం వలన షుగర్ లెవెల్స్ అస్సలు కొంచెం కూడా కంట్రోల్ అవ్వకుండా 400, 500, 600 వరకు వెళ్ళిపోతాయి. సో వాళ్ళల్లో మనం బేసిక్గా చూసే సిమ్టమ్స్ ఏంటి అంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోతారు, తెలియని వెయిట్ లాస్ అనమాట, ఏం చేయకుండానే వెయిట్ లాస్ అయిపోతారు. తర్వాత బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది, అలాగే ఎక్కువసారి యూరినేషన్ వస్తుంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అలాగే ఏమైనా దెబ్బ తగిలినా తొందరగా తగ్గకుండా ఉంటాయి, అలాగే ఎక్కువ దాహం వేస్తుంటుంది, ఎక్కువ ఆకలి వేస్తుంటుంది. సో పాలిఫేజియా, పాలిడిప్సియా, పాలియూరియా అంటాం అనమాట. టైప్ 1లోనూ అవుతుంది, టైప్ 2లోనూ అవుతుంది. అయితే టైప్ 2లో ఏంటి డిఫరెన్స్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ సరైన మోతాదులో ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, అలాగే ప్రొడ్యూస్ అవుతున్న ఇన్సులిన్ సరిగ్గా మనం ఆ శరీరానికి ఉపయోగపడకపోవచ్చు. సో ఈ టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్సెస్లో మెయిన్గా ఈ కాంప్లికేషన్స్ వచ్చేది కూడా సిమిలర్గానే ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే సిమిలర్గా ఉంటాయన్నాను, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 5 కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకవేళ కనుక షుగర్ వ్యాధి అనేది మనం సరిగ్గా నియంత్రించుకోకపోతే, కంట్రోల్లోకి చేసుకోలేకపోతే, ఫస్ట్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, కళ్ళు, పాదాలు, ఈ 5 ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ 5 కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడాలి అంటే, అవి మనకి రాకుండా ఉండాలి అంటే షుగర్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మనం ఒకసారి చూద్దాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం, FBS అంటే పొద్దున పరగడుపున లేచిన వెంటనే చెక్ చేసుకునే షుగర్స్. ఇవి అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ అనేది 70 నుంచి 100 లోపల ఉండాలని నిర్ధారించింది. అలాగే తిన్న తర్వాత 2 గంటలు తర్వాత చూసుకుంటే పోస్ట్ లంచ్ అంటాం, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అంటాం, PLBS. ఇవి 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకున్నప్పుడు 100 నుంచి 140 లోపల ఉండాలి. 140 లేదా 160 దాటినప్పుడు మీరు మీ లాస్ట్ 3 months షుగర్ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. దాన్నే HbA1c అంటాం. సో ఈ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అన్నది మనకి షుగర్ ఉందా లేదా అని నిర్ధారిస్తుంది. 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ అంటారు, అలాగే 5.7 లోపల ఉంటే నార్మల్ అంటారు. 6.5 దాటి ఎవరికైతే ముందరకు వెళ్తుందో వాళ్ళకి డయాబెటీస్ ఉందని మేము నిర్ధారిస్తాం. అయితే బాగా ఏజ్డ్ వాళ్ళు అంటే 70-75 సంవత్సరాల వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ 6.5 ఉందనుకోండి, వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉన్నట్టుగానే, అంటే మంచి గుడ్ కంట్రోల్లో ఉన్నట్టు అని అర్థం. అలాగే 55-60 లోపల ఉన్న వాళ్ళకి కంపల్సరీ 6.5 లోపల ఉండాలని మేము నిర్ధారించాం. అలాగే యంగ్ పీపుల్ కూడా ఈ మధ్య డయాబెటీస్ అనేది వస్తుంది. చాలామంది తెలియకుండా ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే HbA1c 5.7 to 6.5 మధ్యలో చాలామంది తెలియకుండా ఉంటున్నారు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేసే IT ఎంప్లాయీస్ కానీ, ఫినాన్షియల్ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ చేసే ఎంప్లాయీస్ కానీ, అలాగే మార్కెటింగ్లో ఎక్కువగా బయట తిరిగే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఈ HbA1c టెస్ట్ చేసుకుంటే ఎంత ఉందన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి, అలాగే దగ్గరలో ఉన్న ఒక డైటీషియన్ని కానీ న్యూట్రిషనిస్ట్ని కానీ కలిస్తే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి, అలాగే ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలని కూడా మీకు డాక్టర్ చెప్తారు. సో వీటిని జాగ్రత్తగా ఫాలో అవుతారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం పీరియాడికల్ హెల్త్ చెకప్స్ చేసుకుంటారని మనం చేసుకుంటాం. నమస్తే.